హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనమైతే ఈరోజు తెలుగు మెథడాలజీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది మీకు ఎగ్జామ్ పర్పస్లో తప్పకుండా యూజ్ అవుతుంది, ఎందుకంటే అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ బిట్సే. సో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో టాపిక్లోకి వెళ్దాము. క్వశ్చన్ నెంబర్ 55. నేటి విద్యార్థి భవిష్యత్తులో ఏ ఏ విషయాలను సమర్థంగా అధ్యయనం చేయగలడో నిర్ధారించు మూల్యాంకనం. అంటే నేటి విద్యార్థి భవిష్యత్తులో ఏ విషయాలను సమర్థంగా అధ్యయనం చేయగలుగుతాడు అనేది నిర్ధారించే మూల్యాంకనం ఏంటిది అంటే భవిష్యత్తు గురించి నిర్ధారించే మూల్యాంకనం ఏంటిది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాగుప్తిక మూల్యాంకనం, భవిష్యత్తు గురించి మూల్యాంకనం చేసేది. క్వశ్చన్ నెంబర్ 56. భాషా దురాభిమానాలు తగ్గించి వివిధ భాషా రూపాలను విద్యార్థులకు పరిచయం చేయగల కార్యక్రమం. భాష దురభిమానాలు తగ్గించి వివిధ భాషా రూపాలను విద్యార్థులకు పరిచయం చేసే కార్యక్రమం ఏంటిదని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ 4 భాషా విహార యాత్ర. క్వశ్చన్ నెంబర్ 57. విద్యార్థులలో ఆనందానుభూతిని రసానుభూతిని పెంపొందించు సాహిత్య ప్రక్రియను బోధించు పద్ధతి. ఆనందానుభూతిని రసానుభూతిని పెంపొందించేది సాహిత్య ప్రక్రియను బోధించే పద్ధతి ఏదని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ 2 పద్యము ప్రశంస పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 58. 2011వ సంవత్సరంలో రాష్ట్ర విద్యా ప్రణాళిక రూపకల్పనలో దృష్టి అందున్న ప్రతిపాదనలు. 2011వ సంవత్సరంలోని రాష్ట్ర విద్యా ప్రణాళిక రూపకల్పనలో దృష్టి అందున్న ప్రతిపాదనలు ఏంటని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ 1 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రతిపాదనలు దృష్టిలో ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 59. పాత్రానుగుణంగా భాషించే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించగల చర్య. అంటే ఏ పాత్రకు అనుగుణంగా ఆ భాష విద్యార్థుల్లో ఏ విధంగా అలవడుతుందంటే నాటకీకరణ ద్వారా. అంటే నాటకంలో పాత్రలకు వేస్తారు కదా భాషలు, ఆ భాషలు సామర్థ్యాన్ని నాటకీకరణ ద్వారా విద్యార్థులలో పెంపొందిస్తాం. క్వశ్చన్ నెంబర్ 60. భాష ద్వారా జరిగే భావ వ్యక్తీకరణ ఎదుటివారిలో కలిగించేది. భాష ద్వారా జరిగే భావ వ్యక్తీకరణ ఎదుటివారిలో కలిగించేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 భావోద్దీపనము. ఫ్రెండ్స్, మీరు కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ని ఒక్కసారి చదివితే మనకి ఎప్పుడు కానీ అర్థం కాదు, రెండోసారి చదవండి. అప్పుడు కూడా అర్థం కాదనుకో మరొకసారి కూడా చదవండి. క్వశ్చన్లోనే ఆన్సర్ అనేది ఉంటుంది, దాగి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఒకటి గుర్తుంచుకోండి మీరు, ఓకేనా. నెక్స్ట్ మరొక పేపర్ నుంచి చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 55. అభ్యసన సామర్థ్యాల ఆధారంగా జరిపే మూల్యాంకనం. సామర్థ్యాల ఆధారంగా జరిపేది సామర్థ్యాధారిత మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 56. భాషా బోధనలో విషయంలోని భావానికి సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తూ కేవలం కఠిన పదానికే అర్థం చెప్పే బోధనా పద్ధతి. భావానికి సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తూ కఠిన పదాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే బోధన పద్ధతి పూర్ణ పద్ధతి పద్య బోధన. క్వశ్చన్ నెంబర్ 57. విషయ ప్రణాళిక తయారీలో దృష్టి అందుంచుకోవలసిన అంశాలు. విషయ ప్రణాళిక తయారీలో దృష్టి అందుంచుకోవలసిన అంశాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 విద్య గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు. క్వశ్చన్ నెంబర్ 58. విషయ చిత్రీకరణకు వ్యాఖ్యానానికి శాశ్వత అవగాహనకు ఉపకరించేదే బోధనోపకరణం అని అభిప్రాయపడిన వారు. విషయ చిత్రీకరణకు అలాగే వ్యాఖ్యానానికి శాశ్వత అవగాహనకు ఉపకరించే బోధనోపకరణం ఏంటిది? బోధనోపకరణం అంటే మనకు శాశ్వతంగా అవగాహన కావడానికి అలాగే వ్యాఖ్యానానికి చిత్రీకరణకు ఉపయోగించేదే బోధనోపకరణం అని అభిప్రాయపడిన వారు ఎవరు అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆప్షన్ 2 హుమాయూన్ కబీర్. క్వశ్చన్ నెంబర్ 59. శ్రవణ గోచరాలైన భాషాధ్వనులను దృశ్యమానం చేయడమే
లేఖనం. శ్రవణ గోచరాలైన భాషా ధ్వనులను అంటే మనం విన్న ధ్వనులను దృశ్యంగా అంటే మనం చూసేటట్లు చేసేది ఏంటిది? లేఖనం. మనం రాస్తేనే కదా చూసేది. సో అది లేఖనం. క్వశ్చన్ నెంబర్ 60. వర్ణమాలలోని గజడ దబ గ జ డ బ అను అక్షరాలు వ్యాకరణ పరిభాషలో గజడ దబలు ఏంటి ఫ్రెండ్స్? సరళాలు. నెక్స్ట్ మరొక పేపర్ నుంచి క్వశ్చన్ నెంబర్ 55. మహేశ్వర సూత్రాల రూపంలో మన అక్షరాలు ఆవిర్భవించినట్లు పెద్దలు విశ్వసించుటకు కారణమైనది. ఆప్షన్ 1 ఆన్సర్ నటరాజ డమరుక శబ్దం. క్వశ్చన్ నెంబర్ 56. ప్రాచీనాక్షర పద్ధతి, నవీనాక్షర పద్ధతి అనునవి ఉపయోగపడు సందర్భం. ఆన్సర్ ఆప్షన్ 3 పఠన బోధన. క్వశ్చన్ నెంబర్ 57.